నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. మనం ఇప్పుడు చెప్పుకోబోయే మొక్క ఎక్కువగా పల్లెటూళ్ళలో కనిపిస్తుంది. పొలాల గట్టుపైన, కాలువలకు దగ్గరలో ఉంటుంది. దీని పిచ్చి మొక్కలే కదా అని తేలికగా తీసి పారేస్తాం. కానీ ఈ ఒక్క మొక్కతో బోలెడు ప్రయోజనాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ మెడికల్ స్టోర్ అనొచ్చట. ఇంతకీ ఆ మొక్క ఏంటి? దాని వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్డి వారిని నాను బాలు ఈ మొక్క గురించి సిటీలో జనాలకు తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఐడియా ఉంటుంది. దీన్ని పాలకాడ, నాగార్జుని, నానపాల, పచ్చబొట్టకు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది దగ్గు, ఆస్తమా, చర్మ సమస్యలు, కడుపులో పురుగులు, రక్తస్రావణం, జుట్టు వంటి పలు సమస్యలకు మెడిసిన్ గా పనిచేస్తుంది. ఇక సన్నగా ఉండే ఈ మొక్క మొత్తం సన్న నాగు ఉంటుంది. ఈ మొక్క నుంచి వచ్చే పాల లాంటి ద్రవ్యంలో ఆల్కలైడ్స్, టార్పినాయిడ్లు వంటి పదార్థాలుంటాయి. అందుకే వీటిని పశువుల ఆహారంగా తీసుకోవచ్చు. పూర్వం ఈ మొక్క ఆకుల నుంచి రసం తీసి పచ్చబొట్టు వేసేవారట. కాగా ఈ ఆకుల రసాయాన్ని కాలుష్యంలా తగ్గిన మోతాదులో తీసుకుంటే షుగర్, కఫం వల్ల వచ్చే రోగాలు, గొంతు సంబంధిత సమస్యలు, చర్మ వ్యాధులు రావు. అలాగే కంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. అంతేకాదు, ఈ ఆకులను పప్పులో వేసుకొని కూరలా తింటే బాలింతలకు పాలు ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఇక ఈ ఒక్క మొక్కను బాగా ఎండబెట్టి పొడి చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను ప్రతిరోజు భోజనానికి అరగంట ముందు గ్లాసు వేడి నీటిలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అదే విధంగా ఈ మొక్కలో ప్రత్యేకంగా దగ్గును తొలగించే, శ్వాస నళాల వాపును తగ్గించే గుణాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తామర, దురద, చర్మంపై వచ్చే దద్దుర్లను తగ్గిస్తోంది. చర్మ సమస్యలున్న ప్రాంతంలో ఈ మొక్క నుంచి పాల లాంటి ద్రవ్యాన్ని రాస్తే ఫలితం ఉంటుంది. ఇక చాలా మంది పిల్లలకు కడుపులో నూలి పురుగులు ఉంటాయి. దీని వలన కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో ఈ ఆకుల పొడిని తయారు చేసి మిశ్రి అంటే రాక్ క్యాండీ సోంపుతో కలిపి రాత్రిపూట తాగాలి. ఇలా చేయడం వలన కడుపులోని పురుగులు సమస్య తగ్గడంతో పాటు కడుపు శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు, 3 గ్రాముల ఆకు పొడిని ఖాళీ కడుపుతో రోజంతా తాగితే రక్తస్రావం సమస్య తగ్గుతుంది.